దేవునికి స్తోత్రం. జీసస్ హీల్స్ మినిస్ట్రీస్ ఈ రోజు ఒక వాగ్దాన వాక్యము. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రియమైన దేవుని జనమా, మన జీవితంలో కష్టములు, పరీక్షలు రావడం సహజము. కానీ వాటిని ఓర్పుతో దేవునిపై విశ్వాసముతో ఎదిరించు వారికి దేవుడు వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుదురు. మనము వేదములో యోబు జీవితమును చూసినట్లయితే, యోబు తన జీవితంలో ఎన్నో శోధనలను ఎదుర్కొన్నాడు. తన సంపాదనను, ఆస్తిని, పిల్లలను అన్నిటినీ కోల్పోయాడు. కానీ దేవునిపై విశ్వాసము ఏమాత్రము కోల్పోలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను అని తన కష్టకాలమందు కూడా దేవుని నామమును మహిమపరిచెను. చివరికి దేవుడు యోబును మునుపటి కంటే 2 అంతలు ఎక్కువగా ఆశీర్వదించెను. మనము కూడా కష్టములు వచ్చినప్పుడు వెంటనే విశ్వాసము కోల్పోకూడదు. దేవునిపై నమ్మకంతో శోధనను ఎదిరించినప్పుడు దేవుడు మనకు వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుకొని వారమై ఉండుము. ఆమేన్. ఈ రోజు మీకు ఆశీర్వాదకరంగా ఉండును గాక.